కొడాలి నాని అసలు ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చించుకుంటున్నటువంటి విషయం. ఒకవైపు వల్లభనేని వంశీ లాంటి నేతలు కేసుల్లో ఇరుక్కొని జైళ్ళు చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు కొడాలి నాని మాత్రం చాలా కూల్గా బయట తిరుగుతున్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అసలు ఆయన వెనక ఎవరున్నారు? ఇది కేవలం రాజకీయ తెలివా, లేక ఢిల్లీ టైప్ కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో ప్రస్తావించబోతున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇది సాధారణ రాజకీయ కథ కాదండి, ఇది సైలెంట్గా ఆడుతున్నటువంటి పవర్ గేమ్ కథ. ఇప్పటి వరకు కొడాలి నాని గురించి ప్రజల్లో ఒక ఇమేజ్ ఉండేది. మాట్లాడితే బూతులు తిడతాడు, మైక్ ఇస్తే ఫైర్ బ్రాండ్, ఎవరినైనా సరే లెక్క చేయకుండా ఏ మాట పడితే ఆ మాట దొర్లేస్తుంది, ఎవరినైనా నేరుగా టార్గెట్ చేయగలిగేటటువంటి నేత. ఇలాంటివన్నీ కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చేటటువంటి అంశాలు. కానీ ఇప్పుడు గమనించారా, ఆ భాష మొత్తం ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ నోటి దురుసుతనం, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేటటువంటి తత్వం, అవన్నీ కూడా ఒకసారి మాయమైపోయినాయి. ఇప్పుడు ఆయన చాలా కంట్రోల్గా కూల్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నారు, చాలా ఆచితూచి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక సామెత ఉందండి, నోరు అదుపులో లేకపోతే కుర్చీ కూడా అదుపులో ఉండదు. ఇప్పుడు అదే స్టేజ్కి వచ్చినట్లుగా కనిపిస్తున్నాడు కొడాలి నాని. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, కొద్ది రోజుల క్రితం శస్త్రచికిత్స పేరుతో మహారాష్ట్ర వెళ్ళినటువంటి విషయం గుర్తుందా? అరెస్ట్ అవుతాడు అనుకున్నటువంటి మూమెంట్, అక్కడే అసలు కథ మొదలైందండి. ఎందుకంటే ఆ సమయంలో మహారాష్ట్రకు చెందినటువంటి మోహన్ మేట్ అనేటటువంటి బీజేపీ నేత కొడాలి నాని గారితో కలిసి కనిపించాడు. ఇక్కడే రాజకీయ వర్గాల్లో డౌట్లు మొదలయ్యాయి. అసలు ప్రశ్నలు ఇవేనండి, అందరిలో మెదులుతున్నటువంటి ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ దాటి పెద్దగా బయట తిరగనటువంటి కొడాలి నానికి మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేతో అంత క్లోజ్ రిలేషన్ ఎలా వచ్చింది? అది కూడా కుటుంబాలతో కలిసి ఆలయ దర్శనాలు, విజయవాడ కనకదుర్గం దర్శనాలు, తిరుమల వెళ్ళటాలు, శ్రీకాళహస్తి దర్శనాలు, ఇలా కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనా, లేక రాజకీయ భవిష్యత్తుకు బ్లూ ప్రింట్ ఏమన్నా వేస్తున్నారా, దారులు ఏమన్నా వెతుకుతున్నారా? ఇక్కడే ఇంకో అనుమానం కూడా బలపడుతుందంట. అదేంటంటే, కొడాలి నాని సేఫ్ ఎగ్జిట్ కోసం చూస్తున్నాడా? ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విషయం క్లియర్గా కనిపిస్తోంది. ఢిల్లీతో మంచి సంబంధాలు ఉన్నటువంటి నేతల మీద వ్యవహారం చాలా స్లోగా నడుస్తోంది అని. ఇక ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కొడాలి నాని దూరం పెట్టుకోలేదు. మొన్న లండన్ ట్రిప్ నుంచి జగన్ తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ని కలిసినటువంటి ఫోటోని సోషల్ మీడియాలో పెట్టాడు. అది ఒక మెసేజ్ లా కనిపించింది, నేను జగన్తోనే ఉన్నాను అనేటటువంటి సిగ్నల్ ఇస్తున్నట్లుగా అనిపించింది. ఒకవైపు అలా అనిపిస్తుంది అనమాట. అవసరమైతే ఢిల్లీతో కూడా టచ్లో ఉన్నాను అనే మరో సిగ్నల్ కూడా మరోవైపు ఇస్తున్నట్లుంది. ఇదే అసలు పొలిటికల్ మాస్టర్ గేమ్ అంటున్నారు విశ్లేషకులు అండి. ఇక ప్రజల్లో ఇంకో టాక్ బలంగా వినిపిస్తోంది. వంశీ ఎమోషన్తో ఆడాడు, కొడాలి నాని మాత్రం క్యాలిక్యులేషన్తో ఆడుకుంటున్నాడు. ఇదే ఇప్పుడు అందరిలో వస్తున్నటువంటి మాటలు అన్నమాట. అందుకే ఒకరు జైలు చుట్టూ తిరిగితే మరొకరు మాత్రం ఇంకా టచ్ కాకుండా బయట తిరుగుతున్నాడని సోషల్ మీడియాలో డిబేట్లు నడుస్తున్నాయి. కానీ ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే, ఇవి అన్ని రాజకీయ విశ్లేషణలు, ప్రచారాలు మాత్రమే అండి. ఇప్పటి వరకు ఏ దర్యాప్తు సంస్థ కానీ కోర్టు కానీ కొడాలి నానిపై ఎలాంటి తుది నిర్ణయం ప్రకటించలేదు. కానీ రాజకీయాల్లో పర్సెప్షన్ కన్నా కూడా చాలా పెద్ద శక్తి ఉంటుంది. పర్సెప్షన్ కూడా చాలా పెద్ద శక్తి అవుతుంది. ఇప్పుడు ప్రజల్లో ఏర్పడుతున్నటువంటి పర్సెప్షన్ ఏంటంటే, కొడాలి నాని ఏదైతే మాట్లాడాలో ఆ మాటలతో కాదు, సైలెన్స్తో ఆడుతున్నాడు, గేమ్ ఆడుతున్నాడు. మరి సైలెంట్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? నిజంగానే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేస్తాడా, లేక చివరి వరకు జగన్తోనే ఉంటాడా? ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్ బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇదే ఈరోజు పొలిటికల్ స్టోరీ అండి, పొలిటికల్ గాసిప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. ఇది ఒక సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పర్సెప్షన్ మాత్రమే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.